వర్ణిక వంటకాలు. నేను మీ శ్వేత. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల పులుసు. సో ఫస్ట్ ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి కారం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. అండ్ కారం వచ్చేసి నేను ఇవి కేజీ చేపలండి. సో కేజీ చేపలకి 5 చెంచాల కారం వేసాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఒక అరగంట సేపు వీటిని పక్కన పెట్టాలి. గ్యాస్ వెలిగించుకొని ఆనియన్స్ 2 కాల్చుకోవాలి. మీకు బొగ్గుల పొయ్యి కానీ కర్రల పొయ్యి కానీ అవైలబుల్ ఉంటే ఆనియన్స్ని అందులో కాల్చుకోండి. ఇక్కడ సో నాకు అవి అవైలబుల్ లేవు కాబట్టి నేను గ్యాస్ మీద కాలుస్తున్నాను. రెండు ఉల్లిపాయలు అండి, 2 ఉల్లిపాయలు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. కాల్చి చల్లారాక పైన పొట్టు తీసి పేస్ట్ పట్టాలి. చూసారు కదా, ఇలా ఆనియన్ మొత్తాన్ని ఇలా చుట్టూ కాల్చుకోవాలి తిప్పుకుంటూ. ఇలా మొత్తం కాలాక గ్యాస్ ఆఫ్ చేసుకొని పైన బ్లాక్ కలర్ మొత్తం పొట్టు మొత్తం తీసేయాలి. తీసేసి లోపల ఆనియన్ మొత్తం పేస్ట్ పట్టాలి. ఆనియన్స్ కాల్చుకొని పేస్ట్ పట్టాక చూసారు కదా, లెక్క పెట్టి 10 పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు అండ్ కొంచెం ఎండు కొబ్బరి అండి, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక ఇలాచి, చిన్న చెక్క, 2 లవంగాలు. వీటన్నింటిని లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా లైట్గా వేయించుకోవాలి. కాస్త లైట్గా వేగాక ఇందులో పల్లీలు కొన్ని అండి, ఎక్కువగా వేయట్లేదు, అండ్ ఎండు కొబ్బరి చిన్న 4 ముక్కలు, 1 కేజీ ఫిష్కి. ఇది కూడా అన్నీ ఒకసారి వేయించుకోవాలి. చూడండి, ఇలా లైట్గా చూసారు కదా, ఇలా లైట్గా వేయించుకున్నాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. జీలకర్ర మెంతులు వేయాలి. ఇది కూడా మాడనివ్వద్దు, చాలా లైట్గా ఉన్న హీట్ ప్యాన్కి ఉన్న హీట్ సరిపోతుంది. చాలా లైట్గా వేయించుకొని జార్లో వేసుకోవాలి. అండ్ గ్యాస్ ఆఫ్ చేసుకొని చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు, చెక్క, 2 ఇలాచి, 1 లవంగాలు, ఇది కూడా వేసుకొని కాస్త చల్లారనివ్వాలి. కొంచెం చల్లారాక దీనిని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 3 ఉల్లిపాయలు తరగానండి. కేజీ చేపలకి 3 ఉల్లిపాయలు చిన్నగా తరగాలి. 4 పచ్చిమిర్చి తరిగాను, ఇవి వేసుకోవాలి. ఉల్లిపాయలు చాలా చిన్నగా తరుక్కోవాలి. ఇందులో చిన్నగా తరిగిన మెంతికూర వేసుకోవాలి. ఆయిల్లో వేస్తే మెంతికూర చిటపటలాడుతుంది కాబట్టి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. చిటికెడు ఉప్పు వేసుకున్నాము. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. చూసారు కదా, ఆనియన్స్ కాస్త మగ్గాక ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో ఆనియన్ ఇంతకుముందు కాల్చుకున్నాం కదా, కాల్చి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. కాస్త వేగాక
పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, పల్లీలు, ఈ మసాలా వేసుకోవాలి. మీరు రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసు కంటే నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కాస్త మగ్గాక ఇవన్నీను ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు తాలింపులోనే వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా చక్కగా మగ్గాక ఇంకొక పక్కన ఈ చేప ముక్కలన్నింటినీ తిప్పుకుందాము. ఇలా అన్నీ ఇంకోవైపు తిప్పుకున్నాక ఒక 1 మినిట్ మూత పెట్టుకోవాలి. చక్కగా మసాలా, ఆనియన్స్ అవన్నీ వేసాం కదా, అవన్నీ చేప ముక్కకి ఉప్పు, కారం, మసాలా, ఆనియన్స్ అవన్నీ చక్కగా పడతాయి. చేప ముక్కలు ఎప్పుడు కానీ తాలింపులో వేసుకోండి. చేప ముక్క రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ చేపల పులుసు ట్రై చేయండి. చింతపండు రసం, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసము ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ అయ్యాక మూత తీద్దాము. చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైనకు వచ్చింది కాబట్టి పీసెస్కి మసాలా అంతా పట్టింది. ఏమీ కలపకుండా చింతపులుసు యాడ్ చేసుకున్నాము. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసు మొత్తం ఒక మరుగు వచ్చేంత వరకు మూత ఓపెన్ చేసి పెట్టాలి. మనం చేప ముక్కలు నానబెట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక చెంచా సాల్ట్ వేసుకుందాము. రుచికి తగినంత వేసుకోండి ఉప్పు. లేకపోతే ఎక్కువగా వేసుకుంటే చేప ముక్కలకి పట్టిద్ది సాల్ట్. సో అందుకని పులుసు మరుగుతున్నప్పుడు వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా అంతా పీసెస్ విరిగిపోకుండా కలుపుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, చేపల పులుసు రెడీ అయింది. చేపల పులుసు ఎప్పుడు కానీ ఈరోజు వండుకుంటే ఈవినింగ్ తింటే చాలా బాగుండిద్ది. పులుసు మొత్తం ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి ఇలా కలుపుకొని చూసారు కదా, పులుసు కూడా చిక్కగా వచ్చింది అండ్ ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చింది కాబట్టి చేపల పులుసు రెడీ అయింది. ఇందులో చివరగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. మీ దగ్గర చేపల మసాలా ఉన్నట్టయితే ఫిష్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోండి. నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ తాలింపులో స్పైసెస్ వేసాం కాబట్టి. ఒక చెంచా వేయించిన ధనియాల పొడి, ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఒకసారి కలపాలి. వేడి చేపల పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ చేపల పులుసుని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.